నమస్తే, నేను మీ సుహాని అండి. మీలో చాలా మందికి నేను యూట్యూబర్గా ఆల్రెడీ తెలిసే ఉంటాను. అదేనండి శ్రీకాకుళం సుహాని ఛానల్లో వస్తూ ఉంటాను కదా. సో ఇవాళ ఒక యూట్యూబర్గా కాకుండా మీ ముందుగా ఒక పాడ్కాస్టర్గా వచ్చానమాట. సో నాకు మొన్న ఈ థాట్ వచ్చింది. సో ఈకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ క్లాతింగ్ అండ్ ఫాస్ట్ ఫ్యాషన్ గురించి పాడ్కాస్ట్ చేద్దాము అని చెప్పి, అండ్ ఇది ఒక సిరీస్లో కంటిన్యూ ఉంటుంది. సో ఫస్ట్ ఎపిసోడ్ ఇవాళ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఫాస్ట్ ఫ్యాషన్. Fast fashion is design, creation and marketing that is done in a cheap and quick manner, and they are very profitable because they mass produce of latest trend for many people, as they mass produce the cost price of the cloth is very cheap. అదేనండి, ఏం లేదు. ఇప్పుడు మనం జనరల్గా లేటెస్ట్గా ట్రెండ్లోకి ఏదైనా వస్తే ఫస్ట్ మనం కొనాలనుకుంటాం కదా. సో రెగ్యులర్గా బ్రాండెడ్ మాల్స్, షాపింగ్ మాల్స్ వీటన్నిటికీ వెళ్తే అది హై రేంజ్లో ఉంటుంది. అదే మనం కనుక సస్టైనబుల్ ఈకో ఫ్రెండ్లీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి అదే సేమ్ విత్ హయ్యర్ క్వాలిటీలో చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. అండ్ అలానే ఇప్పుడు మనం ఏ షాపింగ్ మాల్కి వెళ్ళి చూసినా 50, 60, 70, ఈవెన్ 80% వరకు సేల్ పెడుతూ ఉంటారు. అంత సేల్ పెట్టి అంత స్టాఫ్, ఏసీ, మెయింటెనెన్స్ అవన్నీ మెయింటైన్ చేస్తూ కూడా ఎప్పుడు వాళ్ళకి లాస్ అనేది రాలేదు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకు అంటే వాళ్ళకి పడే కాస్ట్ ప్రైస్కి వాళ్ళు ఎంత ప్రాఫిట్ వేస్తున్నారు అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలాంటి డిఫరెన్సెస్ లేకుండా ఉండాలి అంటే మనం ఈ ఈకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ సెలెక్ట్ ఎన్నింటిని కొనాలి అనమాట. అండ్ ఆల్సో మనం వాడే క్లాత్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు చాలా వరకు లైక్ ఈ బ్రాండ్స్ ద్వారా అవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటే H&M ఏదైనా సరే వాళ్ళని ఏమీ తప్పు పట్టట్లేదు. దే ఆర్ కాస్టింగ్ ఏ హై. అంతవరకు ఎవరి దాకా ఎందుకు, నేను కూడా కొంటాను. బట్ ఈ మధ్యనే నేను రియలైజ్ అయ్యాను ఈ ఫాస్ట్ ఫ్యాషన్ గురించి. సో నేను కూడా కొంచెంగా షిఫ్ట్ అవుతున్నా. వాళ్ళు పాలిస్టర్ అండ్ నైలాన్ సింథటిక్ థ్రెడ్స్ అనేవి వాడతారనమాట. దే మే సే బట్ దట్స్ నాట్ ట్రూ. 100% కాటన్ అనేది నాట్ ట్రూ. సో అలాంటిది ఎందుకు అది హార్మ్ఫుల్ అంటే చాలా మంది అనుకుంటారు ఏముంది అందులో నైలాన్ థ్రెడ్స్ వాడి కొంచెం చీప్ ప్రైస్కి వస్తుంది అంతే కదా అనుకుంటారు. బట్ నైలాన్ అండ్ సింథటిక్ థ్రెడ్స్ వాడే క్లాత్స్ ఏవి కూడా మన ఎర్త్లో అంత ఫాస్ట్గా డీకంపోజ్ అవ్వవు. అది కూడా ఎందుకంటే వాటిలో CO2 కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. CO2 అనేది అంత ఫాస్ట్గా డీకంపోజ్ అవ్వదు. నాకు తెలిసి ఈ వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే CO2 అనేది డీకంపోజ్ అవ్వదు. మన ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా కాదు అని చెప్పి. అందుకే కదండి మనం ఇప్పుడు మన వెహికల్స్ అన్ని పెట్రోల్, డీజిల్ బేస్డ్ వెహికల్స్ అన్ని EV వెహికల్స్గా కూడా మార్చుకుంటున్నాము. సో ఈ ఏదైతే ఉందో ఈ నైలాన్ బేస్డ్ ఇవి మనం ఫర్ సపోజ్ నేను ఇవాళ ఈ డ్రెస్ బయట పడేసాను అనుకోండి, ఏదైనా ఒక డ్రెస్ అందులో నైలాన్ అండ్ సింథటిక్ లేనిది మోస్ట్లీ ఏ బ్రాండ్స్ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు. అది మనం పడేసాక చాలా ఫ్యూచర్ జనరేషన్స్ అబౌట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు అది డీకంపోజ్ అవ్వకుండా అలా మన ఎర్త్ మీదే ఉంటుంది, విచ్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ ఎర్త్. జస్ట్ ఇమాజిన్ గైస్, మనం పడేసే క్లాత్స్ అన్ని పైలప్ అయిపోయి గార్బేజ్ మౌంటైన్స్లో ఫామ్ అయిపోయి మన ఎర్త్ మీద వెళ్ళిపోతే మన నెక్స్ట్ జనరేషన్స్కి ఎంత ట్రబుల్ అవుతుందో. అండ్ బేసికలీ ఈ పాలిస్టర్ అండ్ నైలాన్ క్లాత్స్ అన్ని పెట్రోలియం బేస్డ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో పెట్రోలియం అనేది చాలా డేంజరస్ అని తెలిసిందే కదా. వెనెవర్ వి బర్న్ పెట్రోల్, కార్బన్ డైఆక్సైడ్ అనేది మన అట్మాస్ఫియర్లోకి వస్తుంది. అండ్ దానివల్ల చాలా ఎన్విరాన్మెంటల్గా డిసెఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ అలానే మనం మనకి అవసరం ఉన్న దానికన్నా మనం సేల్ ఉంది అని చెప్పి లైక్ నేను 2 డ్రెస్సెస్ కొనడానికి అని వెళ్ళి 60% సేల్ మళ్ళీ రాదు అని చెప్పి ఇంకొక 2 డ్రెస్సెస్ కొనుక్కుంటాను. అండ్ అలాగా మన కంపెనీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ సేల్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా ఇలాంటి సింథటిక్ అండ్ పాలిస్టర్ బేస్డ్ క్లాత్స్ వాడాల్సి వస్తుంది. సో బేసికలీ డ్రెస్సెస్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్, బేసిక్ థింగ్ ఆఫ్ ఎ మ్యాన్ అని చెప్పచ్చు. సో అలాంటప్పుడు మనం కొంచెం సస్టైనబుల్, ఈకో ఫ్రెండ్లీ, స్లో ఫ్యాషన్ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకోవడం చాలా మంచిది. అండ్ దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ నేను ఇప్పుడు చెప్తాను. ఫ్యాషన్ products makes up to 10% of carbon emissions, which is more than international flights and maritime ships combined. అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలా క్లాత్స్ అవన్నీ పడేస్తూ ఉంటే దీనివల్ల వచ్చే కార్బన్ ఎమిషన్స్ ఏవైతే మన అట్మాస్ఫియర్లో వెళ్తుందో అది ఆల్మోస్ట్ 10%. మనం వెహికల్స్ ఇవన్నీ వాడుతున్న దాంట్లో 10% అనేది మన క్లాత్స్ నిండా వస్తుందండి. అది ఇంకా మనం ఫ్లైట్స్ రెగ్యులర్గా వాడుతున్న ఫ్లైట్స్ కన్నా ఎక్కువ అనమాట. ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్
క్లాత్స్ వల్ల వస్తుంది. సో నేను చెప్పినట్టు సస్టైనబుల్ ప్రొడక్ట్స్కి వెళ్తే చాలా మంచిది. 85% ఆఫ్ టెక్స్టైల్స్ ఆర్ థ్రోన్ అవే ఇన్ ట్రాష్ ఈచ్ ఇయర్. అంటే ఆల్మోస్ట్ 85% వరకు బట్టలు అనేవి ప్రతి సంవత్సరం డస్ట్బిన్స్లో పడేస్తూ ఉంటాం. ఏముంది, ఇప్పుడు నా దగ్గర ఒక 10 డ్రెస్సెస్ ఉన్నాయి, కొత్త 10 డ్రెస్సెస్ షాపింగ్ చేశానంటే మినిమం ఒక 15 డ్రెస్సెస్ అది బోర్ అయిపోయి, లేదా దీని ట్రెండ్ అయిపోయింది, లేకపోతే ఇది నేను దీంతో చాలా వీడియోస్ చేస్తాను, ఫొటోస్ పెట్టేశాను అని చెప్పి చాలా మంది ప్రతి ఒక్కరు చేసే పనే. వీలైనంత వరకు అవి రీయూజ్ చేయండి, రీస్టైల్ చేయండి. వైల్ పీపుల్ బాట్ 60% ఆఫ్ క్లాతింగ్ ఇన్ ఇయర్ 2014 దాన్ ఇన్ 2000 అండ్ దే కెప్ట్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ హాఫ్ యాజ్ లాంగ్. అంటే ఏం లేదండి, 2014లో 60% మోర్ అంటే ఎక్కువ కొన్నాము 2000 కన్నా. అండ్ దాని లైఫ్ టైం 1 ఇయర్ అంటే మనం హాఫ్ ఇయర్ వాడేసి పడేస్తున్నాం కూడా. చాలా మంది ఇది నేను కొని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది, ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను పడేసే టైప్ డ్రెస్సే. సో అలా పడేయకుండా దీని లైఫ్ స్పాన్ వచ్చేంత వరకు యూజ్ చేయొచ్చు మనం. ఇది ఫర్ నైట్ డ్రెస్, ఇంట్లో వేసుకోవడానికి, ఎలాగైనా సరే వీలైనంత వరకు మనం యూజ్ చేసుకుంటే అది చాలా బెనిఫిట్. ఈక్వలెంట్ టు 1 garbage truck of clothes are being dumped or burned every second in the world. అంటే ఏం లేదండి, మన పెద్ద గార్బేజ్ ట్రక్స్ ప్రతి దగ్గర చూసి ఉంటారు. అన్ని క్లోత్స్ ప్రతి సెకండ్ కూడా వేస్ట్ చేస్తున్నారు లేదా కాల్ చేస్తున్నారు. సో దాని నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ నేను చెప్పినట్టు ఎంతో హార్మ్ఫుల్. అండ్ అలాగే సస్టైన్ యువర్ స్టైల్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అన్ని పెద్ద బ్రాండ్స్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీస్ కూడా ఈ మధ్యన సస్టైనబుల్ ప్రోడక్ట్స్ అని రీసెంట్గా లాంచ్ చేశారు. అవన్నీ కూడా 100% సస్టైనబుల్ కాదు. దేర్ ఆర్ ఎ ఫ్యూ బ్రాండ్స్ విచ్ ఐ విల్ టెల్ యూ అనమాట, విచ్ ఆర్ 100% సస్టైనబుల్ ప్రోడక్ట్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ విచిత్రమైన థింగ్ ఏంటి అంటే ఈ నైలాన్ బేస్డ్ ఆర్ పాలిస్టర్ బేస్డ్ క్లాతింగ్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్లీ ఇండియా, చైనా, బంగ్లాదేశ్, బేసికల్ ఏషియన్ కంట్రీస్లోనే వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు అండ్ ఎక్స్పోర్టెడ్. సో ఇక్కడ ఏషియన్ కంట్రీస్లో అవి చాలా చీప్గా దొరుకుతాయి అండ్ వాళ్ళకి కాస్ట్ ప్రైస్ అనేది చాలా చీప్ పడుతుంది అండి. అలానే మీరు ఏదైనా చెప్పాను కదా H&M, జారా లాంటివి చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఏషియన్ కంట్రీస్ అని మాత్రం చెప్పరు. సో అలా అయితే దాని వాల్యూ తక్కువ ఉంటుంది. ఇప్పుడు విత్ ఇన్ ఇండియన్ బ్రాండ్స్కి ఈ మధ్యన మనం వాల్యూ ఇస్తున్నాము, కానీ ముందు అంత వాల్యూ లేదు కదండి. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఎక్స్పోర్టెడ్ వాటికి మనం ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళం. సో అందుకని చెప్పి వాళ్ళు ఆ ట్యాగ్స్ ఎక్కడ మీరు చెక్ చేసినా కూడా ప్రొడక్షన్ విత్ ఇన్ ఇండియా అని అయితే ఇవ్వరు. అండ్ ఇప్పుడు నేను దీని గురించి ఎఫెక్ట్స్ అమలు. అండ్ ఇప్పుడు వరకు మీరు విన్నారు కదండి ఫాస్ట్ ఫ్యాషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అని. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకొంచెం డీపర్గా అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫాస్ట్ ఫ్యాషన్ మనం ఏ బ్రాండ్స్ మనం యూజ్ చేయొచ్చు అని కూడా చెప్తాను. అండ్ అలానే ఇంకా ఎలా స్టైల్ చేయొచ్చు అని కూడా చెప్తా. యాజ్ ఎ సెట్ దాని లైఫ్ మనం ఎక్కువగా యూజ్ చేయడానికి. అండ్ అలానే ఇంకొక విషయం, కింద డిస్క్రిప్షన్లో ఒక కూపన్ కోడ్ ఉంది, ఒక సస్టైనబుల్ బ్రాండ్ వాళ్ళ కూపన్ కోడ్ అనేది ఇచ్చింది ఓన్లీ ఫర్ అవర్ వ్యూవర్స్. సో స్టే ట్యూన్, కీప్ లిజనింగ్.